మంచిగా అనిపించింది సార్, చాలా ఆనందం అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ముందర చెప్పుడు సార్ చెప్పినాను ఇట్లా పోయి ఎప్పుడు చూడదు కదా, పోయి దగ్గర అనిపించి చాలా ఆనందం అనిపించింది, మీకు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా మంచిగా అనిపించింది. పోయిరాని మా అమ్మ నాయన ఆడపిల్లలు లేరు, పోయి చూసిదారని వచ్చినారు సార్. ఆడపిల్లలు లేరు, మంచిగా అనిపించింది. మంచిగా అన్ని చూసినాం. మంచిగా అమ్మనాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మనము మరో ట్రిప్తో 11వ ట్రిప్ ఇది షిరిడీకి వెళ్తున్నాము. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి జల్గాం పోయి అక్కడి నుంచి మనకు 4-5 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. అక్కడ షిరిడీకి వెళ్ళిపోతాం. తర్వాత షిరిడీ ఏదైతే మనం శని సింగాపూర్ మినీ తాజ్మహల్ చూసుకొని మళ్ళీ రేపు సాయంత్రం ట్రైన్ ఎక్కుతాం. అక్కడ ఎల్లుండి ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో కాచిగూడ దిగుతాము. ఈ టూర్లో ఈ 11వ ట్రిప్లో ఏంటంటే మొత్తం ఒక 41 మెంబర్స్, 41 మందితో ఈ 11వ ట్రిప్ ఉంది. అందులో వీళ్ళు నలుగురు మహబూబ్ నగర్ జిల్లా నుంచి బార్డర్ ప్రాంతం అనమాట. కృష్ణ మండలం బార్డర్, మన కర్ణాటకకు తెలంగాణకు బార్డర్ లో ఉంటుంది. వీళ్ళకు వాళ్ళ మన కన్నడం వచ్చు, తెలుగు వచ్చు, బాగా మాట్లాడతారు. కృష్ణ మండలం నుంచి గుడేబల్లూరు అనే విలేజ్ నుంచి వచ్చారు ఈ నలుగురు. వీళ్ళని పంపించిన పర్సన్ అంటే రవి, వీళ్ళ అబ్బాయి. వీళ్ళ నలుగురు కూడా మీరేం చేసి వ్యవసాయం చేస్తారా? వీళ్ళ నలుగురు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. అమ్మనాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు మనము హైదరాబాద్ నుంచి షిరిడి 11వ ట్రిప్లో ఉన్నాం. షిరిడి ఉదయం దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి మనం కృష్ణేశ్వర్ ఏంటంటే 12వ జ్యోతిర్లింగం. ఈరోజు సోమవారం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 12వ జ్యోతిర్లింగ దర్శనం కంప్లీట్ అయింది. ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం భద్రమారుతి టెంపుల్. అంటే భద్రమారుతి దేవాలయంలో విశిష్టత ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఇది. ఆయన పడుకునే దశలో ఉంటది అనమాట విగ్రహం. జనరల్ ఎక్కడైనా గద పట్టుకుని ఇట్లా ఉంటుంటది కదా, ఇక్కడ మాత్రం శయనిస్తున్న హనుమాన్ విగ్రహం అనమాట. ఇక్కడ దర్శనం కంప్లీట్ అయింది. మనతో వచ్చినారు ఈ ట్రిప్ లో బసప్ప గారు, నరసమ్మ గారు, వాళ్ళ చెల్లెలు, నరసమ్మ గారు తమ్ముడు, పార్వతి గారు, నాగప్ప. వీళ్ళు నలుగురు ఎక్కడి నుంచి వచ్చారంటే కృష్ణ మండలం, తెలంగాణకు బార్డర్ మండలం ఇది. మళ్ళీ కృష్ణ దాటితే ఇంకా కృష్ణా నది దాటితే మళ్ళీ కర్ణాటకలో పోతాం అనమాట. బార్డర్ మండలం. మీ ఊరి పేరు గుడేబల్లూరు నుంచి వచ్చారు వీళ్ళు. వీళ్ళని పంపించింది ఎవరంటే రవి, వీళ్ళ అబ్బాయి. ఆయన స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్, నారాయణపేట మన జిల్లాలోనే పనిచేస్తారు. ఆయనకు సెలవులు లేవు, ఇతర కారణంతో పేరెంట్స్ ని, వాళ్ళ మామని, చిన్నమ్మని పంపించారు అనమాట. వీళ్ళతో మాట్లాడదాం. ఎట్లా అనిపించింది మీరు నిన్న ఫ్లైట్ ఎక్కి? మంచిగా అనిపించింది సార్, చాలా మంచిగా అనిపించింది. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తాను సార్. పొలం ఉందా మీకు? పొలం ఉంది. ఎంత? 10 ఎకరాలు. ఏమేమి పంట? వరి, పత్తి. ఇప్పుడు మీరు ఫ్లైట్ ఎక్కిరు కదా ఫస్ట్ టైం, మంచిగా అనిపించింది సార్, చాలా ఆనందం అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. ఎవరు మిమ్మల్ని పంపించేంత? రవి సారేనా? రవి సార్ మీ అబ్బాయి. ఏం చెప్పింది మీకు ముందుగా? చెప్పుడు సార్ చెప్పినాను ఇట్లా పోయి ఎప్పుడు చూడదు కదా, పోయి దగ్గర అనిపించి చాలా ఆనందం అనిపించింది, మీకు చాలా హ్యాపీ అనిపించింది సార్. చాలా మంచిగా అనిపించింది. అనుకున్నారా ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కుతా? అనుకోలేదు సార్, అనుకోలేదు. ఎప్పుడు అనుకోలేదు. కరసలు కూడా తిరగలేదు అది.
అది చాలా మంచిగా అనిపించింది. ఏమంటారు మీ వాళ్ళు చుట్టాలకి ఏమైనా ఫోన్ చేసి చెప్పినారు ఏమంటున్నారు? ఏం మంచిగా అంటారు సార్, మా మంచి నాకు చెప్పినాను ఇట్లా ఉండదంటే అంటే మా నెక్స్ట్ వస్తాం అన్నారు సార్. నెక్స్ట్ వస్తాం అన్నారు. ఓకే, ఇక్కడ షిరిడి ఇట్లా ఇక్కడ కృష్ణేశ్వర ఎట్లా అనిపించింది? చాలా ఆనందం అనిపించింది సార్, చాలా మంచిగా అనిపించింది. నాకది చాలా హ్యాపీ, చాలా మంచిగా అనిపించింది సార్. మళ్ళీ ఒకసారి నెక్స్ట్ మరి రావాలనిపించింది సార్. ఓకే ఓకే, నరసింహ గారితో మాట్లాడదాం. నరసింహ గారు ఎట్టింది మీకు? మా ఆయన, మా చిన్నాను, మా చెల్లెలు, మా తమ్ముడు ఒకప్పుడు నాగప్ప, మా తమ్ముడు నలుగురు వచ్చినాం సార్. మంచిగా అనిపించింది సార్. బయట ఎక్కిరుగా ఫస్ట్ మా పెద్ద కొడుకు వచ్చినాడు, మంచిగా అనిపించింది సార్. మరి నా కొడుకులు, నా పెద్ద కొడుకులు పోయిరాని మా అమ్మ నాయన ఆడపిల్లలు లేరు, పోయి చూసానని తోలిచ్చినారు సార్. మాకు ఆడపిల్లలు లేరు, తోలిచ్చినారు. మంచిగా అనిపించింది, మంచిగా అన్ని చూసినా మంచిగా. విమానంలో ఎట్లా అనిపించింది? ఏమో మంచిగా అనిపించింది సార్, ఏం భయం ఏం లేదు, మంచిగా అనిపించింది. కళ్ళు తిరుగుడు చెప్పొచ్చు. మీ ఇలా నరసింహలో చెల్లు పార్వతి గారితో మాట్లాడదాం. బాగుందా? మీరెట్టుంది నాగేశ్వర? అంటే మంచిగా అంటే విమానంలో ఎంతమంది అనుకున్నావు అసలు విమానం రాత్రిపూట అనుకుంటే రాత్రిపూట ఇప్పుడు పబ్లిక్ ఎక్కుంటాం కదా ఇక్కడ రాత్రిపూట కళలకి మన అట్లా పెట్టిన అట్లా పిట్టలేకపోయి శీతలకి అవతలకి దాట అని కళలు అనుకుంటున్నా. అంటే ఆ లెక్కలు కానీ ఇప్పుడు ఓకే, చూసిరు కదా వీళ్ళు కృష్ణ మండలం గుడేబల్లూరు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ మొత్తం కూడా. వీళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి ఆయన రవి టీచరు, వాళ్ళు పంపించారు వీళ్ళని. మీరు కూడా ఎవరైనా మీరు ఇలా అమరనాథ టూరిజం ద్వారా లైఫ్ లో ఫ్లైట్ ఎక్కకపోతే ఇప్పటివరకు ఎక్కకపోతే మాత్రం మీరు ఈ సేవల్ని సర్వీస్ ని ఉపయోగించుకోండి. మీరు కూడా ఒకసారి లైఫ్ లో విమానం ఎక్కాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వీరిలాగానే మీరు కూడా ఆనందం షేర్ చేసుకునే పద్ధతిలో ప్రయత్నం.